అంకుల్ నమస్తేనే. నమస్తే. ఏం పేరు? యాదగిరి. యాదగిరి. ఏం చేస్తుంటావు? పల్లె వ్యాపారం. పల్లె వ్యాపారమా? ఎప్పటి నుండి చేస్తున్నావు? 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు. ఎట్లుంటది మరి దందా ఎట్లుంటది? ఇంకా రోజు కూలి 100, 200, 300, 400, 500 అంతే. ఈ మంచిగా అమ్మితే 500 మిగులుతాయి. మిగులుతాయా? ఓకే. మరి అంటే దీని మీద లాభం ఉందా మరి? అది అలవాటు అయింది, అదే పని చేస్తున్నాం. ఇంకా ఓకే ఓకే. సో మరి వేరే తీసుకోపోయినావు మరి? ఏం చేస్తాం, అలవాటు అయింది, ఇక అదే పని. ఎక్కడ తెచ్చుకుంటారు పండ్లు? బాటసింగారం మొత్తం. ఎక్కడ మీరు? నేనే ఉంటా వాచ్మెన్ గా. ఇదే ఎక్కడ ఉంటారా? ఓకే. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా. సో ఏంది ఎట్లా ఉంటుంది ఈసారి పరిస్థితి? ఏముంది, ఆయన చేసినట్టు ఈయన చేస్తాడు. ఈయనదే చక్కదనం ముందుందా? అంటే ఎవరు మంచిగా అనిపిస్తా ఉంది ఇప్పుడు ఇంత ముందు కంటే ఈయన కంటే? నాకు కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది. నాది కాంగ్రెస్ పార్టీ కానీ నాకు కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది. ఎట్లా ఏ విధంగానే? ఇక అన్ని ఇక చెప్తే ఇది పోతే ఎందుకు? ఆంధ్ర పెత్తనాలు నడుస్తున్నాయి, ఆంధ్ర పెత్తనాలు నడుస్తున్నాయి. ఏం లేదు. చంద్రబాబు ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అనే చేస్తాడు. ఒరిజినల్ కాంగ్రెస్ అంతా పోయింది. రాజగోపాల్ రెడ్డి ఇదే మాట అన్నాడు. అంతే మరి. ఇక ఒరిజినల్ వారికి మాది నల్గొండే, సూర్యాపేట జిల్లా మాది. ఒరిజినల్ వారికి కడుపులో మంతది ఎట్లా మరి ఇక్కడ మీ మల్కాజిగిరి ఎట్లుంది అభివృద్ధి విషయంలో? ఇక్కడ నడిచేది సిటీలో. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మరి ఇక్కడ ఏమైనా ఛాన్స్ వస్తా ఈసారి? ఇక మనకి ఏం చూసినా ఇది ఇంతకుముందు కేసీఆర్ ను చూసి సిటీల సంగతి మనకేం అంటే ఇంతకుముందు కేసీఆర్ ను చూసిల్లు, రేవంత్ రెడ్డిని చూసిల్లు. ఈసారి ఏమైనా బీజేపీకి అవకాశం ఉంటుందా? బీజేపీకే సిటీలో ఉంటుండొచ్చు కానీ ఊర్లలో నడవదు. సో మరి పథకాల సంగతి ఏంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? అది చెప్తేనే చదిపోతుంది. అది అన్నాడు ఇది అన్నాడు, ఏం లేదు, అంత డూర్లే. ఏమి ఇచ్చినా అంత దండిగా అంతా చూడ మళ్ళీ 10 ఏళ్ళు నేనే అంటున్నాడు రేవంత్ రెడ్డి. చెప్తాడు మాటలు మస్తు చెప్తాడు. ఓట్లేస్తాడు ఏదో, ఓట్లేస్తాడు ఏదో మస్తు చెప్తాడు ఆయన మాటలు. ఇక ఆయన చెప్తాడు మాటలు మస్తు చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ అన్నీ చదిపోతుంది, మాకే చదిపోతుంది. మీ పార్టీ మీకే అన్యాయం. కాంగ్రెస్ మాయ కాంగ్రెస్, నేను కాంగ్రెస్. ఎందుకు ఇంత ఇట్లా అంటున్నావు మరి? అది నచ్చలే ప్రవర్తే, నచ్చలే ప్రవర్తన అవుతుంది. ఒకటి రేవంత్ రెడ్డి రాకుండా ఈసారి కాంగ్రెస్ వచ్చేదే. రేవంత్ రెడ్డి జనాలు అట్లా ఆలోచన వచ్చింది. ఇక కేసీఆర్ 2 సార్లు చూసారు. సరే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కదా, ఒకసారి చేయాలని ఇచ్చారు. ఈయన అంత అన్నాడు ఇంత అన్నాడు, గంపకి అందరు దొంగ చూస్తాడు. ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. అలా కేసీఆర్ వస్తాడు పక్కా. బీజేపీకి ఉండదా అనే మరి? బీజేపీ ఊర్లలో రాదన్న. ఇక్కడ సిటీలో ఉంటుండొచ్చు, ఉంటుంది సిటీలో ఉంటుంది, ఊర్లలో రాదు. ఊర్లలో బీజేపీకి అలా కార్యకర్తలు ఉండాలి. ఆడ లోకల్లో ఉంటే కార్యకర్తలనే పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ అయినా కార్యకర్తలు ఏమో ఏ పార్టీ గెలవదు. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎట్లుంటుంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇప్పుడు మల్కాజ్గిరి ఇక్కడ బీజేపీ ఎంత ముందు? బీజేపీ వస్తుంది. బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు ఉంటారు పోటీ. ఓకే ఓకే. సరే, థ్యాంక్ యూ.